ఫ్రెండ్స్ అందరికీ చికెన్ బిర్యానీకి ఫస్ట్గా 1 కేజీ చికెన్ తీసుకోవాలి. ఆ చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. 1-2 సార్లు కడుక్కొని ఇలా లెగ్ పీసెస్కి అయితే ఘాట్లు పెట్టుకోవాలి. పీసెస్ ఇలా పెద్దవిగా కొట్టించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. దానికి కావాల్సినవన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే పెరుగు అది తీసుకోవాలి. పెరుగు, కారం, పసుపు, ఉప్పు అన్నీ. పెరుగు వేసుకుందాం. ఒక 5 స్పూన్లు పెరుగు. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కారం వేసుకుందాం. ఆ తర్వాత పసుపు. ఆ తర్వాత చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకుందాం. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితో గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. అప్పుడే బాగా ముక్కలకి పడుతుంది. కొంతమంది నిమ్మకాయ కూడా పిండుతారు. నేను మర్చిపోయాను నిమ్మకాయ పిండడం. అలా అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. పీసెస్ మొత్తానికి బాగా పడుతుంది. ఒక 1 అవర్ పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఈ షేడ్ రావాలి మీకు. ఆ తర్వాత ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుందాం. కేజీ చికెన్కి 2 గ్లాసులు బాస్మతి రైస్ పడుతుంది. సో దాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రేవీ కావాలి కదా రైస్లోకి, దానికి తగ్గట్టువి తీసుకోవాలి. ఆనియన్స్, మిర్చి ఇలా పొడుగ్గా చీలికల్లాగా కోసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, తిన్నట్టు అనిపిస్తుంది. మేమైతే టొమాటో కూడా వేస్తాము. ఇలా హాఫ్ మూన్స్గా కోసుకోవాలి టొమాటోస్ వచ్చేసి. కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాము. అన్నీ కోసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అన్నీ ఈ వేలో కోసుకోవాలి. అండ్ ఇలా చక్కగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలాలు షాజీరా, లవంగం, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, జీడిపప్పు, ఇవన్నీ ఈ మసాలాలన్నీ మనం చేసుకోబోయే గ్రేవీకి వేసుకుంటాం. బాండీ పెట్టుకొని ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇందాక చూపించిన మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. కొంతమంది ఫ్రైడ్ చేస్తారు. నేను టైం లేక ఫ్రైడ్ చేయలేదు. సో ఇలాగే వేసుకున్నాను. ఇలా వేసుకున్నా కానీ బాగా ఫ్రై అయ్యాక టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇలా అన్నీ కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత టమాటోస్, కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా వేసుకుందాం. ఈ స్టైల్లో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్కి కూడా గ్రేవీ సరిపోతుంది. ఇంకో కర్రీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఓకేనా?
మన సైడ్ కొంచెం పసుపు ఎక్కువే వేసుకుంటాము. ఓకేనా? ఇప్పుడు మొత్తం కలిపి పెట్టేసి కొంచెం సేపు మూత పెట్టి వదిలేయాలి. బాగా మగ్గిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అవి అక్కడ వేసింది మ్యారినేషన్ చేసేటప్పుడు వేసింది అది పీసెస్కి సరిపోతుంది. ఇది రైస్కి సరిపోతుంది ఫ్లేవర్స్ అన్నీ. సో 2 సార్లు వేశారు కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు, అంతా కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేక అన్నీ వేగి ఆయిల్ ఇలా పైకి తేలేక మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. ఇలా తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ కూడా దీనిలో పోసేయాలి. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది పీసెస్ కుక్ అవ్వడానికి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఈ స్టైల్లో చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా ముక్కలు జాగ్రత్తగా తిప్పండి. ముక్క చిదురవ్వకుండా జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసుకుంటూ తిప్పాలి. కొంచెం అడుగంటేస్తుంది, జాగ్రత్త. చూసారు కదా, 70% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. రైస్ కుక్ చేసుకున్నాం కదా, అది ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. మిగతా రైస్ ఇక్కడ బాయిల్ అవుతుంది. ఇప్పుడు అండీలో వేస్తున్నాం కదా డబరాలో, మిగతా రైస్ ఇక్కడ కుక్ అవుతుంది. సో ఇలా మొత్తం వేసుకోవాలి. రైస్ మొత్తం అలా ఆరపోసినట్టుగా వేసుకోవాలి, మొత్తం అప్లై అయ్యేలాగా. చూసారు కదా, ఇలా వేసుకున్నాక పైన కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.